మెగా హీరోలకి లేని బాధ మీకేందయ్యా? మాకుంటది, మా నైజం అది. ఎందుకు? సో ఎట్లా అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అందరు ఇట్లనే ఆలోచిస్తారు. సో ఇప్పుడు మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ పుష్ప 2 మూవీకి విషెస్ చెప్పిండు. విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప 2 ది రోల్, సెండింగ్ మై హార్ట్ ఫెల్ట్ అండ్ బ్లాక్ బస్టర్ విషెస్ టు అల్లు అర్జున్ అండ్ సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ టీమ్ అందరిని కూడా ట్యాగ్ చేసి విషెస్ చెప్పిండు. అండ్ దానికి అల్లు అర్జున్ కూడా రిప్లై థ్యాంక్ యూ వెరీ మచ్ తేజు, థ్యాంక్ యూ ఫ్రమ్ యువర్ బ్రదర్లీ విషెస్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద మూవీ హగ్. సో ఫ్యామిలీ మొత్తం కూడా ఖచ్చితంగా వెళ్ళి చూస్తే వాళ్ళకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ నువ్వు ఇట్లా నా బ్రదర్గా నాకు థ్యాంక్స్ కంగ్రాచులేషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని ఆయన కూడా రిప్లై. దీన్ని బట్టి మనకి ఏం అర్థం కావాలి, మేము అంతా ఒకటే. సో మధ్యలో మీరే ఇట్లా ఇవన్నీ సృష్టిస్తున్నారు తప్ప ఇండైరెక్ట్ గా ఇది ఒక హింట్ అనుకోవచ్చు. అంటే సృష్టించింది కూడా అదేదో అందరు కావాలని అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్టార్ట్ చేశారు దాన్ని. మెగా ఫ్యాన్స్ ఆబ్వియస్లీ నువ్వు నా హీరోని అంటున్నావు అన్నప్పుడు ఇప్పుడు నాకు రామ్ చరణ్ అంటే కోపం వస్తుంది, నీకు అల్లు అర్జున్ అంటే కోపం వస్తుంది. ఆబ్వియస్లీ నేను ఒక మాట మాట్లాడతా కదా, సేమ్ అదే జరిగింది అక్కడ. ఎక్కడ కూడా అండ్ ఇక్కడ చేసింది కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అనుకోవచ్చు. ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఒక హీరో ఆల్రెడీ ఇప్పుడు ఇష్యూస్ ఉన్నాయి, కోపం నేను అంటున్నారు కదా. సో ఇప్పుడు ఆయన విషయం చెప్పిండు. సో ఇది చూసిన తర్వాత మెగా ఫ్యామిలీ హీరోలు అందరు అభిమానులు కూడా మేము కూడా సపోర్ట్ చేస్తామని కింద కామెంట్లు పెడుతున్నప్పుడు సో దీన్ని కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంకా నెగిటివ్ గానే తీసుకుంటున్నారు. ఎందుకు ఇప్పుడు రీసెంట్ గా నాగబాబు ట్విట్టర్ పోస్ట్ పెడితే దానికి ఎలాంటి సంబంధం లేకపోయినా కింద కూడా వివేకానందాన్ని పేరు కూడా మెన్షన్ చేసినప్పటికీ దాన్ని కూడా నెగిటివ్ గా తీసుకున్నారు. సో ఎట్లయినా సరే మేము నెగిటివ్ గానే తీసుకున్నాం అనేది ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు పిఠాపురంలో కూడా ఫ్లెక్సీలలో మీరు వచ్చారు మేము వచ్చామని అట్లా అవసరం లేదు. ఈ టైంకి సిచ్యువేషన్ కూడా కాదు, మీరు పెట్టాల్సిన అవసరం కూడా కరెక్ట్ టైం కాదు ఇది. అండ్ ఇంకోటి వాళ్ళు బాగానే అందడానికి ఇది ఇంకో నిదర్శనం. అండ్ ఆయన రిప్లై ఇచ్చాడు కాబట్టి దానికి క్లియర్ గా అర్థమవుతుంది ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓన్లీ ఇది ఫ్యాన్స్ మధ్యలో క్రియేట్ అయిన ఏదైతే వార్ ఉందో అది ఇంకా డే బై డే పెరుగుతుంది. అండ్ నిజానికి ఇన్ని రోజులు మెగా ఫ్యాన్స్ ఒక విధంగా అది వద్దు ఇంకా మేము సినిమాని చూడము బాయ్కాట్ చేసేస్తాము అని చెప్పారు. కానీ ఒక విధంగా వాళ్ళు కూడా టీఎఫ్ఐకి ఆలోచిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలని ఆలోచిస్తే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి చూస్తారు. ఇప్పటికీ కూడా ఫ్యామిలీల మధ్య ఎన్ని ఇష్యూస్ ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని మనస్పర్ధలు ఉన్నా ఓన్లీ ఫ్యామిలీస్ పరంగానే. ఇప్పుడు ఎంత కొట్లాట్లు ఉన్నా వాళ్ళు పర్సనల్ గా చూసుకుంటారు. కానీ సినిమా రంగాన్ని ఎందుకు, ఇప్పుడు ఆల్రెడీ పుష్ప పార్ట్ 1 తోని నేషనల్ అవార్డు కొట్టిండు. అండ్ ఇప్పుడు పార్ట్ 2 తోని ఇంకెంత హై క్రియేట్ చేస్తాడు కదా. అది వస్తే మంచిదే, రాకపోయినా పెద్దగా ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాం. కానీ ఇప్పుడు ఫ్యాన్స్ వల్ల ఏదైతే రచ్చ క్రియేట్ అయిందో దాన్ని ఇప్పటికైనా ఆపితే రేపటి రోజు సినిమా పైన దీని ప్రభావం పడకుండా ఉంటుంది. ఇంకోటి దీన్ని కూడా నెగిటివ్ గా తీసుకెళ్లే అటువంటి బ్యాచ్ ఉన్నారు. ఏమనంటే సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు పెట్టినందువల్ల మెగా ఫ్యాన్స్ వెళ్తే ఆ సినిమాకి హైప్ వస్తుంది కాబట్టి అట్లా కూడా. అంటే ఏదైనా సరే మీకు తప్పు పట్టే వాళ్ళు ఎలా అయినా తప్పు పడతారు. సో సినిమాకి సంబంధించి మీరు చూడాలి అనుకుంటే వెళ్ళి చూడండి, లేకపోతే ఇంట్లో కూర్చొని రోడ్డు వచ్చినప్పుడు చూసుకోండి.